కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము పరిశీలిద్దాం. సిలువను ధ్యానించే విషయంలో వెరీ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును అనే విషయాన్ని నిన్న మనం చూడటం జరిగింది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల్ని పోలికగా పుట్టి అనే విషయాన్ని మాత్రము నిన్న మనం చూసాం. ఏ పోలికగా పుట్టిన రాయబడి ఉంది? మనుషుని పోలికగా. నేను స్టీవ్ ఇర్విన్ గారు చెప్పిన మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టింది పెద్దడు కాదు, కానీ దేవుడు భూమి మీద అడుగు పెట్టడం పెద్దడు అని మీకు జ్ఞాపకం చేశాను. దాని తర్వాత 7వ వచనంలో ఇంకొక నెక్స్ట్ మెట్టుకి వెళ్దాం. సో సిలువను ధ్యానించే విషయంలో మనం ఏం ధ్యానిస్తున్నాము అంటే, దేవుడు మన నిమిత్తమై ఆయన దిగిన మెట్టులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు దిగిన మెట్లను జ్ఞాపకం చేసుకోవాలి. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను అనే ఈగో, నేను, నాది, నా స్థానము అనేది పూర్తిగా తీసేయాలనే విషయాన్ని మనం చూసాం. అంటే తీసేసి ఎవరిని పెట్టాలి? తీసేసి ప్రభువుని పెట్టాలి. అదే ఇక్కడ నేర్చుకునే పాఠం. అందుకని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 5:14 మొదటి కొరింథీయులు ఏమన్నారంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవాలని ఆయన అందరి కొరకు మృతి పొందాను అనే ఒక మాట రాశాడు. జీవించేవారు ఎవరి కొరకు అని రాయబడి ఉందంటే, జీవించేవారు తమ కొరకు కాక అని రాయబడి ఉంది. అంచేత ఈ పాఠాన్ని మనం చూసినప్పుడు ఎవరితో మనల్ని రీప్లేస్ చేసుకోవాలి అంటే, ప్రభువుతో మనల్ని రీప్లేస్ చేసుకోవాలనే విషయాన్ని బైబిల్ స్పష్టం చేస్తూ ఉంది. చదువుకుందాం. రేపు 2వ మెట్టు నిన్న చూసాం కనుక ఈరోజు 2వ మెట్టు చూద్దాం. 2వ మెట్టు ఏం దిగాలి అంటే, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే, సిలువను ఎత్తుకోవడం అంటే భౌతికమైన సిలువను ఎత్తుకోవడం కాదు. సిలువను ఎత్తుకోవడం అంటే ఆయన స్వభావాన్ని ఎత్తుకోవటం. ఆయన మనసే మన మనసు అయి ఉండాలి. 7వ వచనంలో రాస్తున్నాడు, దాసుని స్వరూపము ధరించుకుని. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. దాసుని స్వరూపము. దాసుని స్వరూపం అంటే ఏంటి? పనివాని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన యజమానుడిగా ఆయన ఉండాల. ఆయన చేసినంతా కూడా పరిచర్య చేశాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ భూమి మీద పరిచర్య చేయించుకునే అధికారం ఎవరికైనా ఉంది అనేది కేవలం యేసుప్రభు వారికి ఒక్కరికి అధికారం ఉంది. ఆయన ఒక్కరికి అధికారము ఉన్నప్పటికీ కూడా ఆయన అధికారము చలాయించలేదు, కానీ ఆయన పరిచర్య చేశాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రపంచంలో గడిచిన 60 సంవత్సరాల్లో భారతదేశంలో 60 సంవత్సరాల భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి వచ్చి వాళ్ళు చేసిన సర్వీసు బహుశా ఎవరు మర్చిపోలేరు దాన్ని. మనందరికీ మదర్ తెరీసా తెలుసు, కానీ మదర్ తెరీసా లాంటి వారు మన దేశంలో కొన్ని వేల మంది వచ్చి సర్వీస్ చేశారు. మీ అందరికీ దేశంలోనే ఒక బెస్ట్ హాస్పిటల్ పేరు ఏంటంటే, వెల్లూరు సిటీలో ఉన్న సిఎంసి హాస్పిటల్ అంటారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిఎంసి రాయవెల్లూరులో ఉంది. ఐడా స్కడర్ అని చెప్పి ఒక నర్సు దాన్ని స్టార్ట్ చేసింది. మన భారతదేశానికి కొన్ని వందల మిషనరీలు గడిచిన 70 సంవత్సరాల్లో వచ్చి ఎలాంటి సేవ చేశారు అంటే, లెప్రసీ వారి మధ్యన పరిచర్య చేశారు. లెప్రసీ వారి మధ్యన పరిచర్య చేశారు. రామకృష్ణ పరహంస అని మాట అన్నాడు, మానవ సేవే మాధవ సేవని. వాస్తవానికి మన భారతదేశంలో మనుషులకు సహాయపడేది లేదు అసలు. ఏమంటారంటే, వాడు కర్మగాడు పోయాడు అంటారు. ఢిల్లీలో బస్సులో ఒక అమ్మాయిని పాడు చేసి చంపారు 6. దేశమంతా ఫేమస్ అయింది. అమ్మాయిని సింగపూర్ హాస్పిటల్కి పంపితే
సింగపూర్ హాస్పిటల్ ఆమె చనిపోయింది. ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక అమ్మాయి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, గ్రామ్ స్టెయిన్స్ ఆయన. అంత స్థాయిని విడిచిపెట్టేసి వాళ్ళు గాయాలు కట్టి వాళ్ళని ప్రేమించాడు 23 సంవత్సరాలు. దానికి మనోళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇద్దరు పిల్లల్ని అతన్ని జీప్లో పెట్టి తగలపెట్టేశారు. మనోళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అది. ఆ రోజు వాజ్పేయి గారు చెప్పిన మాట ఏంటంటే, మన దేశానికి ఒక చెడ్డ పేరుని తీసుకొచ్చారు వీళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న ద్రౌపది ముర్ము అప్పుడు ఆ ఊరికి, మయూర్భంజ్ జిల్లాల ఊరికి ప్రెసిడెంట్గా ఉంది. ఊరు ప్రెసిడెంట్ ఇప్పుడు దేశానికి ప్రెసిడెంట్ అయింది. దారా సింగ్ అని మొన్నే బీజేపీ గవర్నమెంట్ ఒరిస్సాలో రాగానే రిలీజ్ అయ్యాడు జస్ట్ రీసెంట్గా. క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ పరిచర్య లీస్ట్లోకి వెళ్ళి సేవ చేశారు. ఎంత లీస్ట్లోకి వెళ్ళి సేవ చేశారు అంటే అసలు వాళ్ళ స్థాయిని చూసుకోలేదు. జనరల్గా మన వాళ్ళని నేను ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తీసుకువెళ్తే అక్కడ ఉండలేకపోతున్నారు. అమ్మో ఇంత కఠినంగా ఉంది ఇక్కడ. అలాంటిది తెల్లోళ్ళు వచ్చి ఇక్కడ ఇలాగ చేయడం అంటే అసలు ఊహించలేదు. అది కూడా 70లో 80లో 90లో కనీసం ఒక బాత్రూమ్ లేదు, కనీసం ఒక మంచం ఉండదు, కట్టిక నేల మీద పడుకొని వాళ్ళంతా సేవ చేశారు. దాసుని స్వరూపం ధరించుకోవడం అంటే ఏంటి? ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ. నేను కూడా మీకు ఇలాగే పాఠం నేర్పాను. ఈరోజు కూడా ఇంకో పాఠం ఏంటంటే, దాసుని స్వరూపం ధరించడం అంటే ఏంటనుకున్నారు? ఇప్పుడు చాలామంది ఈ 40 రోజులు ఎలా చేస్తారు? ఫేక్గా చేస్తున్నారు. ఫేక్ అంటే ఏంటి? వెళ్తున్నారు, చెప్పాను కదా, 40 సంవత్సరాలు 40 రోజులు ఏమి నేర్చుకోరు, ఏం మార్పు ఉండదు, యూస్లెస్. నీ స్థాయిని విడిచిపెట్టి, నీ స్థితిని విడిచిపెట్టి, అవసరంలో ఉన్నవారికి నువ్వు వాళ్ళని సహాయం చేయలేకపోతే, వాళ్ళని ప్రేమించలేకపోతే, దాసుని స్వరూపం ధరించుకోవడం అంటే రోడ్డు మీద పడిపోయిన వారిని నువ్వు లేవనెత్తాలి, సహాయం చేయాలి. అమ్మో నా బట్టలు మాసిపోతాయి, అమ్మో నాది ఏంటి, నీట్గా ఉండాలి, నేను మురికోళ్ళని ఎలా పట్టుకుంటాను? నో. పైగా మన భారతదేశం అట్లాంటిదంటే మనం చిన్నోళ్ళని ఇంకా చిన్నగా చూస్తాం, పెద్దోళ్ళని ఇంకా పెద్దగా చూస్తాం. మన భారతదేశం యొక్క సంప్రదాయం. సేవకులు లేనప్పటికీ అలాగే చూస్తారు 90%. కానీ గమనించండి, బైబిల్ ఏం చెప్తుందంటే సర్వీస్ చేయాలని చెప్తుంది. ఎవరికి ఏదో బాగాలేదు, ఆపదలు ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ చేయాలి. వాళ్ళు లేవలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, వాళ్ళకి తినిపించాలి. క్రిస్టియన్ మిషనరీలు మన దేశానికి వచ్చి చేసింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను చూపించారు. దాసుని స్వరూపము ధరించుకుని, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. సో దాసుని స్వరూపం ధరించుకోవడం అంటే క్రిస్టియన్ మిషనరీస్ దేశంలో 70 సంవత్సరాలు భారతదేశంలో ఉండి దాసుని స్వరూపం ధరించడం ఏంటో చేసి చూపించారు. లెక్చర్స్ ఇవ్వలేదు, వాళ్ళు చేసి చూపించారు. దాసుని స్వరూపం ధరించడం అంటే ఏంటో వాళ్ళు సర్వీస్ చేశారు. ఆ సర్వీసు ఇక ప్రపంచంలో ఎవరు చేయలేరు అసలు. మన దేశము లెప్రసీ వాళ్ళని ఊరు అవతల పాడేసాం మనం. కానీ మిషనరీలు వచ్చి వాళ్ళతో జీవించారు. మన సమాజంలో ఏం చేస్తామంటే తక్కువగా ఉన్న వారిని అసహించుకుంటాం. దూరంగా ఉండు, దగ్గర రాకు, పక్కన జరుగు, ఇలా ఉండు. నేను ఒక 10-15 సంవత్సరాల క్రితము పూనా రాష్ట్రంలో తెల్ల మిషనరీల మధ్యన పనిచేశాను నేను ఒక 2-3 నెలల్లో. వాళ్ళందరూ చాలా పెద్ద బిజినెస్ పీపుల్. స్లమ్స్లోకి వెళ్ళిపోయి ఆ మురికి గొట్టలతో ఉన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళకి అన్నం తినిపించడం, స్నానాలు చేయించడం, ఇవన్నీ చేయించేవారు. వాళ్ళు అరే మా పిల్లలకి అసలు ఇదేం అర్థం కావట్లేదు. ఆ సర్వీస్ అంటే దాసుని స్వరూపం ధరించడం అంటే నీ స్థాయిని విడిచిపెట్టి ఇతరులకి నువ్వు దాసుడు కావాలి. నీ స్థాయిని విడిచిపెట్టి ఇతరులకు నువ్వు దాసుడిగా అవ్వాలి. ఆపర్చునిటీ, అవకాశం ఎక్కడ కనపడుతుందో కనపడిన చోట నువ్వు దాసుడు కావాలి. అది దాసుడు అవడం అంటే. అమ్మో నా వల్ల కాదు, ఎప్పుడు అనకూడదు. అలా అన్నావు అంటే అసలు సిలువని ధ్యానించినట్టే.
సిలువను ధ్యానించడం అంటే ఏంటి? ఇదిగో ఈ మార్పు రావటమే. సో దేవుడు అవకాశం చూపించినప్పుడల్లా అవకాశం లేని వారికి మనం వారికి సహాయం చేయటమే. మరి మిషనరీలు వాళ్ళు ఏం చేశారంటే చేసి చూపించారు. ఇదిగో దాసుని స్వరూపం ధరించడం అంటే ఏంటో చేసి చూపించారు వాళ్ళు. క్రైస్తవ మిషనరీల్ని చూసి చాలామంది ఏం ప్రారంభించారంటే అనాథాశ్రమాలు ప్రారంభించారు, ఆర్ఫనేజెస్. క్రైస్తవ మిషనరీని చూసి వృద్ధాశ్రమాలు మొదలుపెట్టారు. అవి మన దేశంలో ఎప్పుడు ఎరగం మనం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ఇవి బైబిల్లో నుంచి వచ్చినాయి. అసలు మన దేశంలో ఏంటో తెలియదు ఎవరికి. అనాథాశ్రమాలు ఏంటి, వృద్ధాశ్రమాలు ఏంటి, అవి ఏమి తెలియవు అసలు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఇమిడిపరిచాడు. దిక్కులేని పిల్లలకి నువ్వు నీడగా ఉండని. సో చేత మన దేశం ఈరోజు ఇన్ని ఆర్ఫనేజ్లు, ఓల్డేజ్ హోమ్లు రావడం గల కారణం ఏంటంటే ఇదిగో దాసుని స్వరూపం ధరించడం అంటే అంతే. సో ఎవరికైతే సహాయం కావాలో మన దేశం ఎట్లాంటిదంటే, అందుకని మన దేశం నుంచి మనము ఈ ఆలోచన నుంచి బయటికి రావాలి. మనం ఏమో దగ్గర రానేమో. కానీ క్రైస్తవ మిషనరీలు వాళ్ళని ప్రేమించి వాళ్ళు హత్తుకున్నారు. పెద్ద చిన్న మాని విడిచిపెట్టి రెండో మెట్టు దిగారు. ఇదిలో రెండో మెట్టు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి మెట్టు యేసుప్రభు దిగారు, చెప్పాను మనం దిగాలి, మన సెల్ఫ్ తీసేయాలా. రెండో మెట్టు ఏంటి? సిలువను మేదేసుకోవడం కాదు. కొంతమంది ఎంత పెద్ద సిలువ ఎత్తా మెడలో వేస్తారు. ఏయ్ దొరకడు, దూరంగా ఉండు. వాళ్ళని బైబిల్ ఏమని పిలుస్తుందంటే వేషధారులను పిలుస్తాం. వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. వాళ్ళు సిలువను ఎత్తుకోవడం అంటే ఎంత మెడలో ఎంత బంగారం సిలువ వేసుకొని నడుస్తూ ఉంటే ఎవరి దగ్గర కూడా త్వరగా. యేసుప్రభు శిష్యులు కూడా యేసుప్రభు వస్తా నలగ చేస్తే ప్రభు తిట్టాడు వాళ్ళని అదర్ రానివ్వండి. సో మెడలో సిలువ వేసుకోవడం కాదు. చాలామంది సేవకులు నుంచి మెల్ల పెద్ద పెద్ద సిలువలు ఉంటాయి. యేసుప్రభు సిలువ ధరించమంది. ఈ సిలువ కాదు, సరే మీ ఇష్టం, ధరించుకోండి, నాకు దాంతో ప్రాబ్లం లేదు. కానీ అసలైన సిలువ విడిచిపెట్టేస్తున్నారు కదా. అసలు మీరు నేను గొప్ప, నువ్వు దాసుడు అని చెప్తాడు, నేను గొప్ప అంటే ఈ సిలువ వల్ల ఏం ఉపయోగం? ఈ సిలువను వేసుకున్నామంటే అర్థం ఏంటంటే నేను దాసిని అని అర్థం. సిలువ ఒక మార్క్ ఏంటి? మాస్టర్, నేనే గురువు కాదు. సిలువ వేసుకునే సింబల్ ఏంటంటే నేను దాసిని, అది సింబలు. సిలువ దేనికి సింబలు? నేను దాసిని సింబలు. సిలువ సింబలు గురువు మాస్టర్ కాదు. సిలువకి సింబలు నేను దాసిని. అర్థమైందండి? అది సిలువకి సింబల్. సో సిలువను ఎత్తుకుని నడవడం అంటే అర్థం ఏంటంటే మనల్ని పూర్తిగా డౌన్ చేసుకోవడం. యేసుప్రభువు ఏం చేసుకున్నారు? కానీ ఈరోజు రివర్స్ అయిపోయింది. సిలువ దేనికి గుర్తు తెలుసా? హెచ్కి గుర్తు అయిపోయింది. సిల్వర్ వేసుకుంటే, ఇంకా బంగారం వేసుకుంటే ఇంకా సూపర్. గమనించండి, సిలువ దేనికి జ్ఞాపకం అంటే దాస్కి జ్ఞాపకం. ఇప్పుడు చెప్పండి, మన సిలువ ధ్యానించాడో ఏం నేర్చుకున్నాం ఈరోజు? అంటే వీ హ్యావ్ టు సర్వ్. మనం ఏం చేయాలా? సర్వీస్ చేయాలా, మనం సహాయపడాలి. ఇంకో మాట చెప్పాలి అంటే మనకి లేకపోయినా ధరించడానికి కానీ దేనికి కానీ ఇతరులను గొప్పగా ఎంచమన్నాడు ప్రభు. ఏమన్నాడు? ఎవరు ఎంచమన్నాడు? మనల్ని కాదు, గొప్పగా ఎంచాల్సింది. సో ఏమని చూడండి, 8వ వచనంలో 7వ వచనంలో, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకో. అర్థమైందండి? ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి చేంజ్ చేశారు, సర్వీస్ చేశారు. ఏం చేశారండి? అసలు వాళ్ళ సర్వీసు మన దేశంలో ఉన్న ఎప్పటికీ ఎప్పుడు చేయలేరు, వాళ్ళ ప్రభుని తెలుసుకుంటే తప్ప. అసలు ఎలాంటి సర్వీస్ అది? మామూలు సర్వీస్ కాదు అసలు అది. ఈరోజు ఈ యొక్క వర్తమానము, ఈ యొక్క బైబిల్ వచనము మనందరినీ కూడా అట్లాంటి సేవకి పిలుస్తుంది. సిలువను ధరించడం అంటే అట్లాంటి సేవ చేయవలసిన వారమేనా మనం. లోకం ఆలోచించినట్టు ఏమాత్రం ఆలోచించడానికి వీల్లేదు. మీరు ప్రశ్నించుకోండి,
నేను అట్లాంటి సేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. నేను దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు అటు సేవను చేయడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా? ఖచ్చితంగా మనం ఒక మైల్ దూరం ఎక్స్ట్రా వెళ్ళాలి. ఎక్స్ట్రా ఒక మైల్ దూరం వెళ్ళి సర్వీస్ చేయాలి. సిలువ ధరించడం అంటే అది మాత్రమే. సో సిలువను ధ్యానించాం, 40 రోజుల్లో మనం పాల్గొన్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో 40 రోజుల్లో నేను పాల్గొని నా జీవితాన్ని నేను ఈ రీతిగా మార్చుకున్నా. ఎస్, నేను నిజముగా సిలువను ధ్యానించాను, నేను నిజముగా సిలువను ధరించాను. నేను ఇదిగో నా జీవితంలో మార్పు ఇది అని చూపించాలి మనం. యేసుప్రభు వారు మనుషుని పోలికగా పుట్టాడు. రెండోది ఏం జరిగింది? దాసుని స్వరూపమును. తర్వాత 8వ వచనం, మరియు ఆయన ఆకారమున మనుషుడు కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తానే తగ్గించుకొనెను. సిలువ మరణం అనేది ద లీస్ట్ మరణం. ఊరవతల బట్టలన్నీ తీసేసి నగ్నంగా అవమానకరమైన మరణము సిలువ మరణం. సో యేసుప్రభు వారు మనందరి కొరకు అట్లాంటి మరణాన్ని అనుభవించాడు ఆయన. క్రైస్తవ మిషనరీలు గ్రహాం స్టెయిన్స్ భార్య అదే చెప్పింది, ప్రభు పేరట మా భర్త చనిపోవటము, ఆయన నామం కొరకు చనిపోవటం మేము గంతగా ఎంచామని వాళ్ళ భార్య చెప్పుకొచ్చింది. యేసుప్రభు వారి మరణం గురించి ఏం చెప్పచ్చు మనం? సిలువ మరణం పొందినంతగా ఏం చెప్పచ్చు మనం? మీకు ఫస్ట్ రోజు చెప్పాను నేను, చాలామంది భౌతికమైన మరణాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటాం. ఆ రక్తం కారుతూ ఉంటే సినిమా కూడా అట్లాంటి తీస్తారు డ్రామాటిక్గా. రక్తం కారటం, ఆ పెయిన్, ఆ బాధని బాగా చూపించడానికి అంత చూస్తామా? ఆ సినిమాని గంట సేపు చూస్తాం, గంటన్నర ఫీల్ అవుతాం, బాగా హృదయం ఎమోషనల్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ పొరుగువాడిని ప్రేమించలేకపోతే వాట్ ఈస్ ద హోల్ పాయింట్? అసలు అందులో పాయింట్ ఏముంది? గంటన్నర చూసి మనం మారకపోతే, అందుకని సిలువను ధ్యానించే విషయంలో మీకు మొదటిసారి చెప్పాను. నీకు నేను సిలువను ధ్యానించడం అంటే ఏంటో తెలిసిన దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. చాలామంది దాన్ని అర్థం చేసుకోకుండా కళ్ళతో చూసి ఎమోషనల్గా ఫీల్ అయ్యి గుడ్ ఫ్రైడే రోజున కన్నీరు కారుస్తారు, మళ్ళీ మధ్యాహ్నం మామూలే. నో, మారిన జీవితము నువ్వు సిలువను ఎత్తుకున్నావని అర్థం. మారిన జీవితము నువ్వు సిలువను ఎత్తుకున్నావని అర్థం. ఈరోజు క్రైస్తవ్యంలో ఎలా అయిపోయిందంటే ఒక ఫేక్నెస్. ఏం చేస్తున్నామంటే మెడలో సిలువ వేసుకుంటే సిలువను ఎత్తుకున్నారు అనుకుంటున్నారు. నో, మెడలో సిలువ వేసుకుంటే సిలువను ఎత్తుకున్నట్టు కాదు. ఈ సిలువను ధ్యానించి సిలువ అనుసారంగా జీవించినప్పుడే సిలువను ఎత్తుకున్నట్టు. అప్పుడే నిజమైన సిలువ లోపల ఉంటుంది. నా కోరికలకి, నా ఈగోకి, నా స్థాయికి నేను సిలువ వేసుకున్నాను. ఇంకా మీదట అవి నా జీవితంలో లేవు. నాకు మీకు అర్థమవుతుంది సిలువ వేసుకోవడం అంటే ఏంటో? సిలువను ఎత్తుకోవడం అంటే అర్థమవుతుందా? మనం ఏం చేయడం? రెండో మెట్టు మీకు జ్ఞాపకం చేశాను ఈ రోజున. మొదటి మెట్టేమో ఆయన ఏం తీసేయాలి మన హృదయం నుంచి? నేను అనేది తీసేయాలా. రెండో మెట్టు మీకు ఏం జ్ఞాపకం చేశానంటే దాసుడి యొక్క పని చేయాలా, సర్వీస్. 70 సంవత్సరాలు మన భారతదేశంలో మిషనరీలు వచ్చి చేసిందే అది. ఇంకోటి చెప్పనా, విలియం కేరీ గారు, ఒకరని కాదు అందరి పేర్లు చెప్పచ్చు నేను. వారు సర్వీస్ చేయడానికి వచ్చి తమ ప్రాణాలు ఈ దేశంలో పోగొట్టుకున్నారు. వాళ్ళ సమాధులు దేశమంతా ఉన్నాయి, ఓ చోట కాదు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళారనుకోండి, కొన్ని 100 సమాధులు ఉన్నాయి. వాళ్ళు వేరే దేశస్తులు, కానీ ఇక్కడ సమాధి చేయబడ్డారు. తోమా గారి సమాధి సెయింట్ థామస్ మౌంట్ ఉందిగా చెన్నైలో, విలియం కేరీ గారి సమాధి కలకత్తాలో. అంటే ఒకటని కాదు, కొన్ని 100 సమాధులు భారతదేశంలో ఉన్నాయి. వారు ఇక్కడికి వచ్చి సమాధి చేయబడ్డారు. ఇక్కడికి వచ్చి గ్రహాం స్టెయిన్స్ గారి సమాధి ఎక్కడుంది చెప్పండి? వాళ్ళిద్దరు పిల్లలు ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది, ఒరిస్సాలో ఉంది, భారతదేశంలో ఉంది. వాళ్ళు ఎంతగా సర్వీస్ చేశారు అంటే, డేవిడ్ లివింగ్స్టన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన పేరేంటి? ఆఫ్రికాలో జాంబియా దేశానికి వచ్చాడు.
1810లో వస్తే భార్య అంది, యాక్చువల్గా వ్యాపారస్తుడిగా వచ్చాడు, రాణి పంపించింది, అక్కడ ఏమున్నాయి కనుక్కో, నేను వచ్చి అన్నీ తీసుకెళ్తానని చెప్పింది. ఆఫ్రికాలో బంగారమును గన్లును వజ్రాలు దొరుకుతాయి ఆఫ్రికాలో. అయితే మంచి ఇంతంత వజ్రాలు, మామూలు చిన్న చిన్న ఈ కాదు, ఈ సైజు వజ్రాలు దొరుకుతాయి అక్కడ. అది చాలా పెద్ద ఇష్యూ. 1950 నుంచి 1990 దాకా కొన్ని లక్షల 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 కోట్ల విలువైన వజ్రాలు ఐరోపా ఖండంలో ఉన్నాయి ఈ రోజున. అయితే ఆమె అంది, నువ్వు చూడు అని చెప్పిన తర్వాత భార్య అంది, ఈయన వ్యాపారానికి వచ్చి మిషనరీ అయిపోయాడు, దేవుడు అట్లా మార్చాడు. భార్య అంది, నువ్వు రాకపోతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటే సరే అని బయటకు వచ్చేసాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎంత సేవ చేశారంటే, ఓ రోజు ఆఫ్రికా పులి జబ్బని, పులులు ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి, జబ్బ చీల్ చేసింది అలాగా, ఈ రైట్ జబ్బ మొత్తం లాగేసింది. లాగేసిన 2 నెలల్లోనే చనిపోయాడు ఆయన. ఎలా చనిపోయాడు తెలుసా? ఎక్కువ ప్రార్థన చేసేవాడు, మోకాల మీద మంచం మీద ఉన్నాడు. ఎంత కూడా మనకు తెలిసిన స్టోరీ, చరిత్రకారులు అప్పుడు ఉన్నవారు రాసిన స్టోరీస్. అబ్బాయి ఇంకెంతసేపు ఉన్నా గంట అయిపోయిన అలాగ ఉండిపోయాడు. అతని యొక్క పనివాడు వెళ్ళి అయ్యా అని టచ్ అయిన పడిపోయాడు అతను. సాక్షాత్తు క్వీన్ ఎలిజబెత్ I ఆమె వచ్చి బాడీని తీసుకెళ్ళడానికి వచ్చింది. దేశమంతా అబ్జెక్ట్ చేశారు, తీసుకెళ్తా కూడదని. చివరికి సెటిల్మెంట్ ఏమైందంటే, ఆఫ్రికాలో అన్నారు, ఆయన గుండె ఆఫ్రికాది, గుండెని మాత్రం కోసి గుండెలా తీసి జాంబియా దేశపు రాజధాని పేరు లొసాకాకి 110 కిలోమీటర్ దూరంలో లివింగ్స్టన్ సిటీ అని ఒక సిటీ పేరు ఉంది. డేవిడ్ లివింగ్స్టన్ సిటీ పేరు, కానీ మీరు గూగుల్ చేసుకోండి. ఆ సిటీకి అతని పేరు ఇచ్చి అతని విగ్రహాన్ని నిలబెట్టి దాని కింద అతని గుండెని పాతి పెట్టారు. మిగతా బాడీని రాని తీసుకెళ్ళారు. మిషనరీలు ఏం చేశారు చెప్పండి? సర్వీస్ చేశారు. వాళ్ళ సేవ మామూలు సేవ కాదు. సేవ చేయడం మాత్రమే కాదు, వాళ్ళ ప్రాణాలని అర్పించాను. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి కాదు, నేను వేల స్టోరీలు చెప్పచ్చు, నాకు పర్సనల్గా తెలిసిన స్టోరీస్ ఉన్నాయి. తమ ప్రాణాలను అర్పించాను ఇక్కడికి వచ్చి, భారతదేశానికి వచ్చి. చనిపోయేటప్పుడు కూడా అండి, రాళ్ళిచ్చి కొట్టి కర్రలతో కొట్టి చంపేస్తుంటే సువార్త ప్రకటిస్తూ చనిపోయారు. చేతిలో గన్లుండే వాళ్ళ. ఇప్పుడు చెప్పండి, దాసుని స్వరూపం ధరించడం అంటే ఏంటి? శిలువను ధ్యానించడం అంటే ఏంటి? ఏం చేయాలి మనం? ఏం చేయాలండి? సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. ఏం చేయాలా? సర్వీస్ చేయాలి. ఎక్కువ మంది తెలుగు క్రైస్తవులు సర్వీస్ చేస్తున్నారా? అఫీషియల్గా వస్తాం, అఫీషియల్గా వెళ్ళిపోతాం. బోధ మారిపోయేసరికి జీవితం కూడా మారిపోయినాయి ఇప్పుడు అసలు. అందుకని ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును. అందుకని క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి, ప్రపంచ దేశాలకు వచ్చి సర్వీస్ చేశారు. అది వాళ్ళ జీవితాలు మార్చేస్తుంది. మదర్ తెరీసా నన్ను ఆడబిడ్డ శిష్యుల్ని చెత్త కుప్పలు వేసేసేవారు. మాకొద్దు ఆడపిల్లలు మాకొద్దు అని చెప్పి కనేసి పిల్లల్ని చెత్త కుప్పలు డస్ట్బిన్ వేసేస్తే ఆ డస్ట్బిన్లోనే తీసుకొచ్చి ఆమె వాళ్ళని పెంచింది. ఆమె చెప్పింది, నేను ఎవరో హీరోయిన్ పేరు సుష్మితా సేన్, ఆవిడ చిన్నప్పుడు మదర్ తెరీసాని కలిసినప్పుడు ఆమె అనుభవం, మదర్ అమ్మ అని పిలిచేది ఆవిడ. ఎంతమంది ఉన్నారు అంటే, ఇగో 100-150 మంది ఆడ శిష్యులు ఉంటే 2 మాత్రం మగ శిష్యులు ఉన్నారు నా దగ్గర, మిగతా అంతా కూడా ఆడ శిష్యులే అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. ఆ సర్వీస్ ఎవరు చేస్తారు చెప్పండి? మన దేశంలో ఉండాలి. నీకేం పట్టింది, నీకేం అవసరం, పక్కండు వాళ్ళ గురించి నీకెందుకు, బుద్ధి ఉందా నీకు అసలు?
అంటే ఎవరన్నా ముందుకెళ్ళి చేస్తే వచ్చే మాట్లాడినట్టు, నీ బుద్ధి ఉందా, నీకు పని లేదు కనుక, పని లేదేంటి, ఆరుగురు సేవ చేస్తారు అంటున్నాడు కనుక. తర్వాత మన దేశంలో నేర్చుకున్నారు, ఓ మనం కూడా సర్వీస్ చేయాలండి. అందుకని మానవ సేవే ఎక్కడ కనపడ తెలుసా మీకు? అది రామకృష్ణ మఠం తెలుసా మీకు? రాజమండ్రిలో క్వారీ రోడ్, ఏ రోడ్ అన్నది? కోరుకొండ రోడ్. కోరుకొండ రోడ్డుకి వెళ్తాను, రైట్ సైడ్ ఉంటుంది రామకృష్ణ మిషన్. తర్వాత గట్టు వెంట ఉంటుంది రామకృష్ణ మిషన్. అసలు భారతీయుల సర్వీస్ అనేది లేదు ఎప్పుడు. అయితే అప్పటి నుంచి సర్వీస్ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. సో రెండో చివరికి పాయింట్ చేసుకుని మనం ముగించుకుందాం. మూడోది ఏంటో తెలుసండి, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను. శిలువ మరణం పొందినంతగా అంటే ఏంటో తెలుసా? మిషనరీలు సర్వీస్ చేస్తూ 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 చనిపోయారు. విలియం కేరీ గారి భార్య, విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చిన ఏడాదికే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ సమాధానాన్ని ఇప్పుడు అక్కడే ఉన్నాయి. అక్కడే ఏడాదిగా చనిపోగానే భార్య చాలా ఏడ్చింది. ఏడుస్తూ చనిపోయింది. ఆమె కూడా వెనక్కి వెళ్ళా, సర్వీస్ చేస్తూనే ఉన్నాడు. ఆడపిల్లల్ని సతీసాగమనం మంటల్లో వేసి కాల్ చేస్తుంటే 60 సంవత్సరాల వృద్ధుడికి 8-9 సంవత్సరాల ఆడపిల్లలు ఇచ్చి పెళ్లి చేసేవారు మన దేశంలో. కన్యాశుల్కం అంటా ఉందండి. ఇది తప్పు, ఇది నేరం అని చెప్పి ఆపించేశాడు రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ వీళ్ళు కలిసి. ఇది తప్పు, ఇది 100 సంవత్సరాలు చేస్తున్నాం, కొత్తగా తప్పు అని చెప్తారేంటి? ఆడపిల్లల్ని మంటలో చితిలో వేసి కాల్ చేస్తుంటే దాన్ని ఆపించేశారు. బయలుదేరి విగ్రహం ఎలా ఉంటుంది? పొట్టలో ఏమేసి, ఇక్కడ ఖాళీ ఉంటే ఇందులో లోపలే ఉంటుంది అగ్ని. అందులో వేసి ఏం చేసేవారు? ఆహుతి చేసేవారు. సో దానికి దీనికి తేడా ఏం లే. అలాంటివన్నీ ఆయన వచ్చి మార్పు చేసి దేశాన్ని ఆ రీతిగా మార్చి దీవించాడు దేశాన్ని. అలాగే క్రైస్తవ మిషనరీలు దేశానికి దీవెనకరంగా ఉండాలి. మూడో పాయింట్ మర్చిపోవద్దు. మూడో పాయింట్ ఏంటో తెలుసా? సేవ చేస్తూ 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 తమ ప్రాణాన్ని అర్పించారు. సేవ చేసి ఆపేయలేదు, గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్ ఈజ్ ద మెయిన్ పాయింట్. సర్వీస్ చేస్తూ 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 ఏం చేశారు? అది విషయం. బైబిల్ చెప్తుంది, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు, దాన్ని దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం 3 పాఠాలు చూసాం. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇప్పుడు చెప్పండి, మనం సిలువను ధ్యానిస్తున్నాం. దేని ధ్యానిస్తున్నాం? డౌట్ లేకుండా. సిలువను ధ్యానించడం అంటే ఏంటి? వినేసి వెళ్ళిపోవటమా? అంటే ధ్యానం అంటున్నాం. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఏం చేస్తే తెలుసు? లోపలికి వెళ్ళాలి, ఇలాగెళ్ళాలి, బ్రెయిన్లో సర్కిల్ అవుతూ ఉండాలి. సిలువను ధ్యానించే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నేను అనేది తీసేయకపోతే కనుక అసలు 40 సంవత్సరాలు 40 రోజులు వెళ్ళినా నో యూస్. మనం ఇప్పుడు మీరు మైండ్లో మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవా నన్ను నేను తీసేసేలాగా నాకు సహాయం చేయండి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, ఆయన ఏ స్వరూపం ధరించుకున్నాడు? ఇప్పుడు మిషనరీలు ఏమీ లేక మన భారతదేశానికి సర్వీస్ చేశారా? ఏం ఆశించి చేశారు సర్వీస్? చెప్పండి పోనీ. వాళ్ళు ఏమైనా ఆశించారా? వీళ్ళు ఏమైనా ఇవ్వగలరా? అసలు ఏమైనా ఇవ్వగలరా తిరిగి వాళ్ళకి? మరి ఏం ఆశించేశారు? మీకు మాట చెప్తాను, బాగా ఆలకించి. సేవ అంటే ఇవ్వటం పొందుకోవడం కాదు. సేవ అంటే ఏంటి? ఇవ్వటం పొందుకోవడం కాదు. బుద్ధుడు సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నదంతటిని విడిచిపెట్టేశాడు. ఈరోజు చాలామంది మేము సత్యాన్ని ప్రకటిస్తున్నామని చెబుతూ లేనంతా కూడా 100,000 పోగేసుకుంటున్నారు. సత్యము మన హృదయంలో ఉంటే మనము సత్యానికి దూరంగా జీవించలేం. ఇంపాసిబుల్. గమనించండి. రెండో పాయింట్ ఏంటన్నది, ఏ స్వరూపాన్ని ధరించుకున్నాం?
మీరు చెప్పండి, మీరు దాసుని స్వరూపం ధరించడం సిద్ధంగా ఉన్నారా? సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను చెప్తాను కదా, 40 days గడిచిపోతాయి అలా. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, దాసుని స్వరూపాన్ని ధరించుకోకపోతే, ప్రభు ధరించాడు, మిషనరీలు ఇక్కడికి వచ్చి ధరించి చేసి చూపించారు. ఏమైనా ఆశించారని వాళ్ళ స్థాయిని చూసుకున్నారా? అవతల వ్యక్తి ఎలాంటోడో చూసుకున్నారా? వాడు చెడ్డోడో మంచోడో చూసారా? వాడు తిరిగి ఇవ్వగలడో చూసారా? నథింగ్, ఏది చూడాల. వచ్చారు, సర్వీస్ చేశారు. ఎంత చెయ్యాలో అంత చేస్తున్న క్రమంలో వారి యొక్క స్థితిగతుల్ని, ఆరోగ్యాన్ని, స్థాయిని లెక్క చేశారా? ఇంచు కూడా చేయాల. 3వ పాయింట్, శిలువ మరణం పొందినంతగా తను తానే. సో 3వ పాయింట్ ఏంటంటే, ఆ సర్వీస్ చేస్తూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకనే ఈ పాట మీరు విన్నారో లేదో, ఏబి మాసిలోమణి గారు పాట రాశారు. మధుర మధుర సేవ, ఎంతో మధుర సేవ అని చెప్పి గ్రహాం స్టెయిన్స్ని, వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని ఒక వీడియో ఉంది, దయచేసి మీ ఫోన్లో వెతికి చూడండి. మనం పరిచర్య సంఘాలు కట్టేది కూడా ఆయన పనిచేసిన రాష్ట్రంలోనే మనం ఇప్పుడు పనిచేస్తాం. సో ఇలాంటి భారతదేశంలో 100 ఉన్నాయి. 3 పాయింట్లు నిన్న ఈరోజు మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఆయన జీవితంలో ఎక్కడైనా నేను అనేది ఉంది అక్కడ? ఆయన జీవితంలో ఎవరు కనబడుతున్నారు? క్రీస్తు ఒక్కడే. ఇంకెవరు కనబడుతున్నారు నా జీవితంలో? సో మన జీవితంలో కూడా అలాగే కనబడాలి, క్రీస్తు ఒక్కడే. 2, ఆయన ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడు? ఆ పాట లిరిక్స్ కూడా మీరు నేర్చుకోండి. మణిమాణిక్యాలు, గొప్పలు, ఎరగని సేవ ఈ సేవ. 3వది, శిలువ మరణం పొందినంతగా, అంటే వారు సేవ చేస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకని ఏమని పిలిచారంటే మధుర సేవ అని పిలిచారు. పౌలు గారు కూడా అలాగే వెళ్ళిపోయారు కదా. సో క్రైస్తవ మిషనరీలు అందరూ అలాగే వెళ్ళిపోయారు. యేసు ప్రభు కూడా అలాగే వెళ్ళిపోయారు. అట్లానే సిలువను ఎత్తుకోవడం అంటే, అది సిలువను ధ్యానించడం అంటే 40 రోజులు అలా మారిపోవటం. నేను చెప్పాను మీకు, 40 సంవత్సరాలు 40 రోజులు చేస్తున్నారు, కానీ అలా మారిపోవాలి. అప్పుడే మనం సిలువను ఎత్తుకున్నట్టు. ఓకేనండి? సో అంచేత వాళ్ళ ముగ్గురిని జీపులో పెట్టి తగలబెట్టేసాక భార్య అంటది, అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, అమ్మ ఏం చేయము చెప్పండి. వాళ్ళ 4గురిని క్షమించేశాను అని చెప్పి ఆమె ఇంకొక 6 సంవత్సరాలు చేసి 2004లో ఆరోగ్యం బాగోక వెళ్ళిపోయింది ఆమె. సో ఇలాంటి మిషనరీలు తెలిసిన వారు కొంతమంది అయితే, తెలియని వారు అనేకులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళు తెలిసిన వారు మనందరికీ న్యూస్లో వచ్చారు కాబట్టి, కానీ న్యూస్లో రాకుండా చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, మేము ఆడపిల్లల్ని మగపిల్లల్ని పూరి తీసుకెళ్ళినప్పుడు ఒక అమ్మాయి సేవ చేస్తూ 15 రోజులు హాస్పిటల్లో అలాగే చనిపోయింది. చిన్నపిల్లల మధ్య స్లమ్స్లో పనిచేస్తూ. ఆమె గురించి ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. సో తెలిసిన స్టోరీస్ ఇవి. తెలియని స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి.